ఈరోజు జనవరి 26 మావా. క్యాలెండర్లో ఒక తేదీ కాదు, ఇది భారతదేశం తనకు తానే రాజ్యాంగం రాసుకున్న రోజు. ఈరోజే భారత గణతంత్ర దినోత్సవం. 1950లో మన దేశం రాజ్యాంగాన్ని అమలు చేసి ప్రజాస్వామ్య దేశంగా నిలబడ్డ రోజుది. ఇది కేవలం సెలవు కాదు మావా, ఇది మన హక్కుల పండుగ. మనకు మాట్లాడే స్వేచ్ఛ, విశ్వాస స్వేచ్ఛ, సమానత్వం, హక్కులు ఇచ్చినది ఈ రాజ్యాంగమే. ఈరోజు మనం ఫ్రీగా ఉన్నామంటే అది రాజ్యాంగం వల్లే. నార్త్ ఇండియాలో, ప్రత్యేకంగా న్యూఢిల్లీలో రాజ్పథ్ అంటే కర్తవ్యపథ్లో భారీ గణతంత్ర దినోత్సవ పరేడ్. సైన్యం, వైమానిక దళం, నౌకాదళం దేశ శక్తిని ప్రపంచానికి చూపిస్తాయి. ప్రతి రాష్ట్రం తమ సంస్కృతి, తమ సంప్రదాయం, తమ గొప్పతనం టాబ్లూల ద్వారా చూపించే రోజుది. భారతదేశమంటే యూనిటీ ఇన్ డైవర్సిటీ అని నిరూపించే రోజు. సౌత్ ఇండియాలో ఈరోజు ప్రతి ఊరు ఒక పండుగలా మారుతుంది. స్కూళ్లలో జెండావందనం, పిల్లల దేశభక్తి పాటలు, సాంస్కృతిక కార్యక్రమాలు. చిన్నపిల్లల నోట జై హో భారత్ అని వినిపిస్తే కళ్లల్లో నీళ్లు తిరగడం ఖాయం మావా. మావా, దేశం మనకి ఏమిచ్చిందో కాదు, మనం దేశానికి ఏమిస్తున్నామో ఈరోజు ఆలోచించాలి. దేశాన్ని ప్రేమించడం అంటే సోషల్ మీడియాలో పోస్టు పెట్టడం కాదు, నిజాయితీగా పనిచేయడం, బాధ్యతగా జీవించడం, ఓటు వేయడం, దేశ చట్టాలను గౌరవించడం, ఇవే నిజమైన దేశభక్తి. ఈ దేశం మనది కాదు మావా, మనమే ఈ దేశం. ఈరోజు నీకు ఏది ఎక్కువగా టచ్ అయ్యింది? రాజ్యాంగమా, సైన్యమా, పిల్లల పాటలేనా? కామెంట్లో చెప్పు మావా.